అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హిందూపురం పట్టణంలో అంగన్వాడీలు చేపడుతున్న దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత 27 రోజులుగా అంగన్వాడీలు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన హిందూపురం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్, పారిశుద్ధ కార్మికుల సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. ఇంజనీరింగ్, శానిటేషన్ కార్మికులకు వేతనాలను పెంచాలని, ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం హిందూపురం పట్టణంలోని జేవీఎస్ ఫంక్షన్ హాల్లో టీడీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలలో పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నారు. వారికి మనందరి తరపున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు మనతో ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మున్సిపల్ పారిశుద్ధ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బాలకృష్ణ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన టీడీపీ నాయకులు రమేష్ గారికి, మరి రాజుల లక్ష్మి గారికి, కరుణ గారికి అందరూ కూడా పేరు పేరున మా కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము తప్పకుండా రావడం ఖాయం. పైశాచిక ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి మన కాదు, అతనికి అతనే ముఖ్యమంత్రి తప్పితే ప్రజలకు ముఖ్యమంత్రి కాదు. అసలు ఏదో ఒక చాటే ఓటేస్తే ఇవాళ ఏదో పరిమితం అయిపోయేటువంటి జరుగుతున్నప్పుడు తను ఏదో ఓకే ఏమైనా ఉంటే ఇబ్బందులు చెప్పాలి. కాకుండా మన ఊరు, మన పరిసరాలు బాగా అందంగా పరిశుభ్రంగా ఉండాలని, అలాగే మన పట్టణం సుందరంగా తీర్చిదిద్దే మా సోదరి మనులు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు డిపార్ట్మెంట్లో కూడా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ మనకి 130 మంది ఉన్నారు. అలాగే పారిశ్రామిక బయట ఉద్యోగస్తులేమో సుమారుగా 280 మంది, అంత మొత్తం అంతా కలిపి 410 మంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకి 22,000 మంది ఉన్నారు అన్ని మున్సిపాలిటీల్లో కలిపి. ఇవాళ వాడు మరి వాళ్ళ వేతనాలు పెంచాలని వాళ్ళకి కనీసం అవసరాలు తీర్చుకోవడానికి ధరలు పెరిగిపోతున్నాయి. ఇదేమో బాధుడు ప్రభుత్వం. అసలు ఇదే కర్మని వాళ్ళ అందరూ పశ్చాత్తాపడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అని. ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.